నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య రెండో వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. సికింద్రాబాద్ లో వందే భారత్ రైలుకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. వందే భారత్ రైలు రేపటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నది. 2 తెలుగు రాష్ట్రాల మధ్య 6 రోజుల పాటు ఈ రైలు నడవనుంది. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో ఆగనుండగా మొత్తం 530 మంది ఇందులో ప్రయాణించవచ్చు. ఇది తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే 3వ వందే భారత్ రైలు కాగా సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య రెండోది కావటం విశేషం. రాష్ట్రానికి మరో వందే భారత్ రైలు రావటంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.